మొత్తం చేసి నిలబడి ఇట్లా కింద పడ్డాడు కదా, ఇట్లా ఇట్లా నిలబడి ఇట్లా పట్టుకొని ఉన్నాడట. అట్లా కింద చేసి సిఎస్ఆర్ ఉరికేంద్రంలో డ్యూటీ చేస్తున్నాడంట. ఎస్ఐసార్ని పంపిస్తున్నాడు. దాదాపు ఎన్ని 7 గంటలే పొద్దున దాదాపు ఇక్కడ వచ్చేసి 7 గంటలకి పైనుంచి కింద పడడం జరిగింది. ఈయన వచ్చేసి అమలుగా పనిచేస్తారు. ఈయన ఫోన్ చేసి అంబులెన్స్ 7 గంటలకు ఫోన్ చేసినా ఇంతవరకు నో రెస్పాన్స్, ఇంతవరకు స్పందించలేదు. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బంది, ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద వాహనాలు కూడా పోతాయి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన 1 టౌన్ సిఐ శ్రీరామ్ సార్కి ఫోన్ చేసి ఆయన ఉరికేంద్రంలో బందోబస్తులో ఉన్నారు. ఆయన ఎస్ఐకి ఫోన్ చేసి వెంటనే ఎస్ఐ గారిని పంపిస్తుండడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఆయన కూడా రావచ్చు. నేను చెప్పేది ఏమంటే అంబులెన్స్కి 7 గంటలకు ఫోన్ చేసినా ఇంతవరకు రెస్పాన్స్ లేకుండా ఉన్నట్టు ఈ రకంగా ఉంది. మన అంబులెన్స్ కూడా ఉందంట. ఈ రకంగా దౌర్భాగ్యం ఉంది మాది. ఈయన 7 గంటలకు చేసి కూడా ఇంతవరకు ఆయన నీళ్ళు కూడా తాపించడం జరిగింది. ఆయన ప్రాణాలు మిగులుతుండే ఆయన చేసిన ఫోన్కి ఆయన రెస్పాన్స్ కాలేకుండా ప్రాణాలు కోల్పోనుకున్నాడు. అతను ప్రాణాలు లేకపోయాయి. ఇప్పుడు అలాంటి మంచిగా ఇతను చాలా ట్రై చేసినాడు ఈ వ్యక్తి. మీ పేరానా? నాగరాజ్ అనే వ్యక్తి చూడండి, ఆయన 5 నిమిషాలు ప్రాణాలు ఉండే కూడా ఆయన రకంగా ఆయన ట్రై చేసినాడు, కాపాడడానికి ట్రై చేసినాడు. కానీ అంబులెన్స్ టైంకి రాక ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే అంబులెన్స్ కూడా ఫోన్ చేసిన వెంటనే వస్తే ఈ రకంగా ప్రాణాలన్నీ మిగులుతాయి. ఇది మన ఆధునిక ఈ రకంగా ఉన్నాయి అంబులెన్స్ ఒక స్థితి. వెంటనే ఇప్పుడు ఎస్ఐ గారు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏమనేది మిగతా వివరాలు తెలుస్తాం. చాలా ఉన్నాను ఉప్పాలగన కోసం వల్ల मासामत क्या काम करते बोले? बंडी तरकारी की बंडी डालते। तरकारी बंडी कितने बजे से लापता है घर से? नहीं वाले मैं भी गाँव में नहीं था, अभी फोन आया मुझे। बेटे फोन करे भाई, राइट फोन करे तो आया इधर। आमने 7 गंटे तेरे इंदूर मंचिया गाड़े లైన్ కరెక్ట్ అంబులెన్స్ ఇన్ని పెట్టిన ఆదరణ ఎందుకున్నారు మీరు? మంచి అంటే ప్రాణం ఇది కాదు, లెక్క ఉండాలా. దాదాపు 3 గంటల 3 గంటలే రాలేదు.